గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. వెల్కమ్ టు టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖ మహానగరంలో మాదక ద్రవ్యాలు పేరు వినిపిస్తూనే ఉంది. పోలీసులు ఎంత కష్టపడి వాళ్ళని ఛేదించినా ఎక్కడో దగ్గర మళ్ళీ మాదక ద్రవ్యాలు తారసపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో ఈ మాదక ద్రవ్యాలపై విశాఖ నగర సిబి సంఘభద్ర బాగ్జీ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ డ్రగ్స్ కలకలం రేపుతుంది, ఏ విధంగా వాళ్ళని ఛేదిస్తున్నారు? ఎంత ఛేదించినా వాళ్ళు ఎక్కడో దగ్గర ఏదో టైంలో ఎక్కడో దగ్గర పట్టుబడుతూనే ఉన్నారు. ఏం చెప్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? ఇప్పుడు డ్రగ్స్ అంటే ఒకవైపు డిమాండ్, మరోవైపు సప్లై, బోత్ సైడ్స్ నుండి ఈ ప్రాబ్లం ట్యాకల్ చేయడానికి ప్రయత్నంలో ఉన్నాము. డిమాండ్ సైడ్ చూస్తే ఫస్ట్ మన వైజాగ్ నగరంలో ఎవరెవరు డ్రగ్స్ సేవిస్తున్నారు, డ్రగ్ యాడిక్ట్స్ ఎవరెవరు ఉన్నారు, ఆ లిస్ట్ అప్డేట్ చేయమని చెప్పాము. ఒకవైపు ప్రతి ఎస్హెచ్ఓకి, మరోవైపు సిటీ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్కి పని అప్పచెప్పడం జరిగింది. ఆ లిస్ట్ ఫైనలైజ్ చేసిన తర్వాత అడిక్ట్స్ని డిఅడిక్షన్ ప్రోగ్రామ్కి పంపడం, తర్వాత 100% అబ్యూజర్స్ అండ్ అడిక్ట్స్ని పిలిపించి ఎవరు అమ్ముతున్నారు, వాళ్ళకు ఎలా డ్రగ్ దొరికింది, దాని గురించి ఇంట్రోగేషన్ చేయడం, అది జరుగుతుంది. మరోవైపు సప్లై సైడ్ చూస్తే రీసెంట్గా ఇంకొక మీటింగ్ మేము తీసుకున్నాము. ఒకటి ఫిక్స్డ్ చెక్ పోస్ట్ పెంచడం. మన అరకు నుండి, ఒడిశా భువనేశ్వర్ నుండి, రాయగడ నుండి, కోడాపుట్ నుండి వస్తున్న వెహికల్స్ని చెక్ చేయడానికి ఫిక్స్డ్ చెక్ పోస్ట్ పెంచుతున్నాం. రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఒక ఫిక్స్డ్ చెక్ పోస్ట్ పెడుతున్నాం. ఆల్రెడీ ఉంది, అది ఇంకా బలోపేతం చేస్తున్నాం. అది కాకుండా లార్కింగ్ చెక్ పోస్ట్. లార్కింగ్ చెక్ పోస్ట్ అంటే మేము ఫిక్స్డ్ చెక్ పోస్ట్ పెడితే డ్రగ్ తీసుకొని వస్తున్న వాళ్ళు ఆ ఫిక్స్డ్ చెక్ పోస్ట్ ఉన్న రూట్ అవాయిడ్ చేసి సబ్ రూట్స్ తీసుకుంటారు. ఆ సబ్ రూట్స్ కూడా గుర్తించి అక్కడ కూడా లార్కింగ్ చెక్ పోస్ట్ పెట్టడం జరుగుతుంది. అదే మాదిరిగా అరకు నుండి, కోడాపూట్ నుండి, రాయగడ నుండి, భువనేశ్వర్ నుండి వస్తున్న ఆర్టీసీ బస్సులు, అవి కూడా సడన్ అండ్ సర్ప్రైజ్ చెక్ చేయడం. అండ్ దెన్ ట్రైన్స్ కూడా కిరండోల్ ప్యాసింజర్, కిరండోల్ ఎక్స్ప్రెస్, తర్వాత ఒడిశా నుండి వస్తున్న ట్రైన్స్ ఎక్కి మన దగ్గర 5 స్టేషన్స్ ఉన్నాయి. ఒక స్టేషన్లో ఎక్కి మొత్తం ట్రైన్ అన్ని కంపార్ట్మెంట్స్ చెక్ చేసి మళ్ళీ ఫైనల్ స్టేషన్లో దిగడం. సో ఈ చెక్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 8 స్నిఫర్ డాగ్స్ కొనడం జరిగింది. ఆ 8 స్నిఫర్ డాగ్స్ లాస్ట్ 10 months నుండి ట్రైనింగ్ పొంది ఇప్పుడు నెక్స్ట్ మంత్ మన దగ్గరికి వస్తాయి. ఆ స్నిఫర్ డాగ్స్ ఉంటే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, బస్సెస్, వెహికల్ చెకింగ్ కూడా ఇంకా మమ్మరంగా చేసుకోవచ్చు. అది కూడా ప్లాన్ చేస్తున్నాం. సిపి గారు, స్వయాన డాక్టరే దాని ఇంపాక్ట్ ఏంటో తెలియజేయాలి, దాని మీద అవేర్నెస్ తేవాల్సింది. డాక్టర్లే ఇందులో నిమగ్నం ఉన్నారంటే ఏ విధంగా చూసుకోవచ్చు మనం? ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్లో MBBS చదివాను, మెడికల్ కాలేజ్ కల్కటా. తర్వాత అహ్మదాబాద్ మెడికల్ కాలేజ్లో MD జనరల్ మెడిసిన్ చదువుతుండగా కూడా చూసాము. మెడికల్ కమ్యూనిటీలో, ప్రతి కమ్యూనిటీలో కూడా కొందరు డ్రగ్ అబ్యూస్ చేస్తారు. మెడికల్ కమ్యూనిటీలో కూడా కొందరు డ్రగ్ అబ్యూస్ చేస్తారు, అందులో సందేహం లేదు. డ్రగ్ వల్ల బాడీ ఎలా స్పాయిల్ అవుతుంది అది తెలిసినా కూడా వాళ్ళు డ్రగ్ యూజ్ చేస్తున్నారు, అదే అడిక్ట్ అవుతున్నారు. మేము రీసెంట్గా కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాము. సో చట్టం అందరికీ వర్తిస్తుంది. డాక్టర్ అయినా సరే, నాన్ మెడికల్ అయినా సరే, డ్రగ్ ర్యాకెట్తో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా శిక్షణ పడుతుంది. సార్, మీరు పెడుతున్న ఎఫెక్ట్ కానీ లేదంటే సడన్ చెక్స్ కానీ రానున్న రోజుల్లో డ్రగ్స్ ఫ్రీ నగరంగా చెప్పుకోవచ్చా, చూడొచ్చా మన విశాఖ నగరాన్ని? ఇప్పుడు ఈరోజు కూడా బుల్లయ్య కాలేజ్, అక్కడ 7,000 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. అక్కడికి పోయి ప్రోగ్రాం పెట్టడం జరిగింది, నవ సమాజ నిర్మాణం. ప్రతి స్కూల్, హై స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ వెళ్ళి మేము ఇలాగే నవ సమాజ నిర్మాణం ప్రోగ్రాం పెట్టి డ్రగ్ అబ్యూస్ వల్ల ఎలా బాడీ నష్టపోతుంది, ఎలా ఉద్యోగం పోతుంది, సమాజంలో మర్యాద పోతుంది, డ్రగ్ వల్ల ఎటువంటి ఇబ్బందులు, తర్వాత జైలు శిక్ష, తర్వాత ఫైనల్గా చావుకి కూడా కారణం అవుతుంది డ్రగ్స్, ఇది చెప్పడం జరుగుతుంది. సో ఒకవైపు డిమాండ్
తగ్గించడం, మరోవైపు సప్లై తగ్గించడం, మరోవైపు అవగాహన కల్పించడం, అన్ని విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. డ్రాగరహిత విశాఖ తయారు చేయడానికి అన్ని విధంగా ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఈ మాదక ద్రవ్యాల విషయంలో నగరంలో అనేక సడన్ సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాం, ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో డ్రగ్స్ ఫ్రీ నగరంగా మేము తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సంఘపత్రి బాగ్చేత తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.